దేవునికి స్తోత్రం. సాత్వికుడు, సమస్తము మన మేలు కొరకై సమకూడి జరిగిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వాక్యం. నిన్ను నిర్మించిన నేను సమస్తం జరిగించుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, భూమిని నిర్మించినవాడు, జ్యోతులను నిర్మించినవాడు, గర్భంలో నిన్ను నిర్మించినవాడు, అవయవాలను నిర్మించినవాడు, కంటిని నిర్మించినవాడు కానకుండా ఉన్నాడా? ఏదేనులో తోటను వేసి ఆదామును కావలాగా నిర్మించినవాడు, ఉత్తర దక్షిణములను ఆయనే నిర్మించినవాడు, సమస్తాన్ని నిర్మించి మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించినటువంటి గొప్ప దేవుడైన ఉత్తర దక్షిణములను ఆయనే నిర్మించాడు. ఈరోజు ఈ లోకంలో చూస్తున్న సమస్తాన్ని కూడా ఆయన మూలంగానే కలిగినవి. అందుకనే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. కాబట్టి నీ జీవితంలో ఏది సాధ్యం కావట్లేదో ప్రార్థన చేసుకో, దేవుడి దగ్గరికి రా. ఇది జరిగించగలడు, అది జరగదు అని లేదు. అన్నీ ఆయనకి సాధ్యమే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఈ భూమి మీద కలగలేదు. సమస్తము ఆయన జ్ఞానం వల్ల మాత్రమే కలిగినవి. అందుకంటున్నాడు కదా, నిన్ను నిర్మించిన వాడు సమస్తము చేయగలడు. అంటే నిన్ను ఈ భూమి మీదకి పంపిన వాడు నిన్ను పోషిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు. నిన్ను అంతము వరకు కూడా నీ జీవితం ఎంత ప్రయాణం ఉందో ఆ ప్రయాణం అంతట్లో దేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తానంటున్నాడు. కాబట్టి ప్రార్థించుకో. నీ జీవితంలో అద్భుతమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలతో నింపుతాడైనా. నువ్వు ప్రార్థించుకో. నీ జీవితంలో ప్రవ్వా సమస్తము జరిగించు ప్రవ్వా, నీ చెంతకు చేర్చు ప్రవ్వ అంటే అద్భుత రీతిలో ఆయన ఆశీర్వదించి నడిపిస్తాడు. సమస్తం నీ మేలు కొరకే సమకూడి జరిగించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని, ఆయనకి ఇష్టముగా ఉన్న వారిని, ఆయన ప్రేమించే వారిని, ఆయనతో ఉన్న వారికి ఇదిగో విశ్వాసులకు సమస్తము మేలు కొరకై సమకూడి జరిగించి మీ కుటుంబాన్ని పోషించి సంరక్షించి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.